హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మరికొన్ని వర్బ్స్ రాశానండి ఈ వీడియోలో. అందులో మొదటిగా రైట్, RIDE, రైట్, RODE, రౌడ్, RORIDDN, రిడ్న్. ఏంటండి RIDDN ఎలా చదవాలి? రిడ్న్. RIDE రైట్, RODE రౌడ్, RIDDN రిడ్న్. ఎప్పుడైనా ఈఎన్ వచ్చింది అనుకోండి, ఇలాగా అని చెప్తే సరిపోతుంది. FRIGHTN, ఫ్రైటన్, టైటన్, హిడ్న్, HIDDN, హిడ్న్. ఎందుకు అలా చెప్పాలి? ఎప్పుడైనా రెండు లెటర్స్ పక్క పక్కన వస్తే ఒక లెటర్ పలకాలి. అంటే ఇక్కడ RIDDEN లో ఒక డీనే పలుకుతాము. ఈఎన్ కాస్త ఎన్ కాకుండా అని చెప్తాం. రిడ్న్, టైటన్, ఫ్రైటన్, స్లైటన్, లౌడన్. ఇలాగా బ్రైటన్, BRIGHTN, బ్రైటన్, ఫ్రైటన్. ఇలా చెప్పాలి. రైడ్, రౌడ్, రిడ్న్. నడుపు, తోలు, స్వారీ చేయడం అండి. ముఖ్యంగా జంతువులండి. గుర్రం కానీ, గాడిద కానీ, ఏనుగు కానీ ఇలాంటివి ఏమైనా తోలితే రైడ్ అంటారు. పెట్రోల్ తో కానీ, డీజిల్ తో కానీ నడవకుండా జంతువులు నడుపుతాం కదా, తోలుతాం కదా. ఆవులు, గేదెలు, ఎద్దులు ఇలాంటి వాటిని ఏటినైనా పైకి ఎక్కి తోలుతాం కదా. దట్ ఈస్ కాల్డ్ ఎస్ నడుపు, తోలు, స్వారీ చేయి, రైడ్. ఇకపోతే పెట్రోల్, డీజిల్ వాటితో నడిచే వాటిని డ్రైవ్ అంటారు. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. ఇది నడపడం అండి. ఐ నో హౌ టు డ్రైవ్ ఎ కార్. నాకు కార్ నడపడం వచ్చు. ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ ఎ కార్. హీ డ్రైవ్స్ వెరీ ఫాస్ట్. అతను చాలా వేగంగా నడుపుతా ఉంటాడు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు బైక్ ఉంది కదా, బైక్ పెట్రోల్ తో నడిచినప్పటికీ కూడా దాన్ని రైడ్ అంటారండి. మనం ఏం చెప్పాము? రైడ్, రోడ్, రిడన్ అంటే నడుపు, తోలు, సారీ చేయు జంతువులు. అయితే కనుక బైక్ జంతువు కానప్పటికీ కూడా బైక్ ని కూడా రైడ్ అనొచ్చు. అందుచేతనే రైడింగ్ గ్లాసెస్, రైడింగ్ మాన్యువల్, రైడింగ్ హెల్మెట్, ఈ హెల్మెట్ ఇలా చెప్తారు కదా. దట్ ఈస్ కాల్డ్ as రైడ్, డ్రైవ్. డిఫరెన్స్ అదండి. అలానే డ్రైవ్ కి మరొక అర్థం ఏంటంటే దారి తీయు, ఉసుగొలుపు. అంటే డ్రైవ్స్ హంగర్ డ్రోవ్ హర్ టు స్టీల్ ద బ్రెడ్. ఆకలి అనేది తనని ఆ ఆ బ్రెడ్ ని దొంగిలించేటట్టుగా చేసిందండి. వాట్ డ్రోవ్ యూ టు టేక్ దిస్ ప్రొఫెషన్? ఈ ప్రొఫెషన్ మీరు ఎంచుకోవడానికి ఏమి దారి తీసింది, ఏది మీకు ఉసుగొల్పింది, పురుగొల్పింది అని చెప్పేసి అనేటప్పుడు డ్రైవ్. ఓకేనండి. ఇట్స్ ఎ డ్రైవింగ్ ఫోర్స్. అది నాకు డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. అంటే నాకు చెయ్యి చెయ్యి అని నన్ను వెనకాల నుంచి చెప్తా ఉంటుంది. ఓకేనా? దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైడ్ అండ్ రైడ్. ఇకపోతే థర్డ్ వన్ చూడండి, RAID, రైడ్. రైడ్ అంటే చూడండి, RID రైడ్ అండి, RAID రైడ్. చిన్న ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ అంతే. ప్రొనౌన్సియేషన్ చూసుకోవాలి. ఇక్కడ RID రైడ్, RAID రైడ్. రైడెడ్. ఇక్కడ చూడండి, ఇట్స్ అ రెగ్యులర్ వర్బ్. డిఈడి వస్తే కనుక డిఈడిని ఎలా చదవాలంటే డిఐడిగా చదవాలి. బెడ్ అని చదవకుండా డిడ్ అని చదవాలి. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, నీడెడ్, మౌల్డెడ్ ఇలా చెప్పాలి. అందుచేతనే రైడెడ్. దాడి చేయు. రైడ్ అంటే ఏంటంటే సిబిఐ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు దాడులు చేస్తారు కదా. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ రైడ్. So many houses of the famous star, film star, have so many houses of film star have been raided in the recent past. In the recent past, ఈ మధ్య ఆ ఫిల్మ్ స్టార్ యొక్క ఇళ్ల పైన దాడులు జరపబడ్డాయి. So many houses of the film star have been raided by the CBI and income tax. ఓకేనా? The famous anchor, female anchor Suma's houses were raided last year. ఓకేనా? గత ఏడాది సుమ యొక్క ఇళ్ల పైన దాడులు చేయబడ్డాయి. అలాంటి దాడిని రైడ్ అంటారు. అలాగే మనకి కబడ్డీలో చూడండి, రైడింగ్ చేస్తాడు. ఓకే, కూతుకు వెళ్తాడంట. దట్ ఇస్ కాల్డ్ ఎస్ రైడ్. రైడ్, డ్రైవ్, రైడ్. డిఫరెన్స్ అండి. నెక్స్ట్ అండి, ఎబ్జెక్ట్. ABDUCT ఎలా చదవండి? అబ్జెక్ట్ కాదు, ఎబ్జెక్ట్. ABDUCT. అబ్జెక్ట్, అబ్జెక్టెడ్. అలాగే కిడ్నాప్డ్. ఎలా పలకాలండి? ఇక్కడ టిఈడి వచ్చింది కదా. ఎప్పుడైనా టిఈడి వస్తే టిఐడిగా చెప్పాలి. టెడ్ అని చెప్పకుండా టిడ్ అని చెప్పాలి. అబ్జెక్ట్, అబ్జెక్టెడ్. ఎలాగా? హాల్టెడ్, కలెక్టెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్ ఇలా చెప్పాలి.
అంతేగాని ఇలా అనకూడదు. అబ్డక్టెడ్, టిడ్ అని చెప్పాలి, టెడ్ అని చెప్పకూడదు. ఇకపోతే కిడ్నాప్, కేఐడి అని చెప్పి కిడ్నాప్, కిడ్నాప్డ్. ఇక్కడ రెండు పీలు వచ్చినాయండి, ఒక టీ చెప్తాము. అలాగే ఈడీని టాలా చెప్పాలి. ఇక్కడేమో ఈడీని టిఐడిగా చెప్పమంటున్నారు, ఇక్కడేమో పీడీని టాలా చెప్పమంటున్నారు. ఎందుకు సార్? ఇక్కడ పాతో ఎండ్ అయింది కదా. ఎస్ఎల్ఐపి స్లిప్, ఎస్ఎల్ఐపిపిడి స్లిప్డ్. జంప్, జంప్డ్. నాప్, నాప్డ్. డ్రాప్, డ్రాప్డ్. బాగా చెప్పాలండి. కిడ్నాప్, కిడ్నాప్డ్. ఇలా అనమాట. అబ్డక్ట్, అబ్డక్టెడ్, అబ్డక్టెడ్. కిడ్నాప్, కిడ్నాప్డ్, కిడ్నాప్. ఇకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, అబ్డక్ట్ అంటే ఫోర్స్ఫుల్ గా ఎవరినైనా ఎత్తుకుపోవడం అండి. రాకపోతే ఒక రెండు తగిలిస్తారు, ఓకేనా, గన్ అవి చూపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అబ్జెక్ట్. ఇకపోతే కిడ్నాప్ అంటే జాగ్రత్తగా తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తారు. వాళ్ళని పెట్టుకుంటారు అక్కడ, ఉంచేసుకుని కొంతకాలం పాటు ఉంచుకుని డబ్బులు ఇచ్చే వరకు వదలరు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కిడ్నాప్. కిడ్నాప్ అబ్జెక్ట్ లో ఫోర్స్ ఉంటుంది, కిడ్నాప్ లో మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిపోతారు. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్జెక్ట్ అండ్ కిడ్నాప్. నెక్స్ట్ అండి, ఎస్టీఓపి స్టోప్, ఎస్టీఓపిపిడి స్టోప్డ్. ఇప్పుడే కదా చెప్పుకున్నాం, పాత ఎండ్ అయితే ఈడీని తాలా చెప్పాలి. స్టోప్, స్టోప్, స్టోప్. నిలిపివేయు, ఆపివేయు. పూర్తిగా సాధారణంగా స్టోప్ అంటే ఆగిపోతుంది, ఇంక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. హాల్ట్ అంటే మాత్రం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుచేతనే ట్రైన్ హాల్ట్ అవుతుంది, స్టాప్ అవ్వదు. ఓకేనా, ఎక్కడ స్టాప్ అవుతుంది? లాస్ట్ డెస్టినేషన్ లో స్టాప్ అవుతుంది. ఓకేనా, హాల్ట్ ఉందా ఇక్కడ ట్రైన్ కి అని అడుగుతారు. ఇస్ దర్ హాల్ట్ హియర్ ఫర్ దిస్ ట్రైన్ అని అడుగుతారు. ఇక్కడ ఈ ట్రైన్ కి హాల్ట్ ఉందా అంటే ఆగి మనుషులు ఎక్కించుకుని మళ్ళీ పోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ హాల్ట్. స్టాప్ అంటే కంప్లీట్ గా ఆగిపోతుంది. ఆపు, ఆపివేయు. నిలుపు, నిలిపివేయు. ఓకేనా, ఆపు కొంతకాలం పాటు, నిలుపు కొంతకాలం పాటు. ఇలాంటి చూసుకోనండి. స్టాప్ అంటే ఆపు, నిలిపివేయు పూర్తిగా. హాల్ట్ అంటే ఆపు, నిలిపివేయు కొంతకాలం పాటు. నెక్స్ట్ అండి, ఇంటర్ఫియర్, ఇంటర్ఫియర్ కలుగు చేసుకోవడం. మనకు సంబంధం లేని వాటిలో కలుగు చేసుకుని విషయాన్ని పెద్దదిగా చేయడము, రగడ చేయడము. ఆ అంత మంచి పదం కాదు ఇదైతే. ఇంటర్ఫియర్ అంటే అది డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు మై పర్సనల్ మ్యాటర్స్. ఓకేనా, ఇలా చెప్తాం కదా, నా ఆంతరింగిక విషయాల్లో మీరు కలుగు చేసుకోకండి అని చెప్పేటప్పుడు ఇంటర్ఫియర్ అంటే అలాంటి అర్థం. హీ ఆల్వేస్ ఇంటర్ఫియర్స్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లోనూ కలుగు చేసుకుంటాడు. ఓకేనా, సంబంధం లేని వాటిలో కలుగ చేసుకోవడం ఇంటర్ఫియర్. ఇంటర్వీన్ అంటే కలుగ చేసుకుని సర్ది చెప్పి గొడవ జరగకుండా చూస్తారు కదా. దట్ ఈస్ కాల్డ్ అస్ ఇంటర్వీన్. ఇంటర్వీన్డ్. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ ఇంటర్వీన్డ్ ఇన్ దాట్ ఇన్సిడెంట్, దే ఫోర్ట్ దే వుడ్ హ్యావ్ ఫోర్ట్ విత్ ఈచ్ అదర్. అతనే కనుక కలుగ చేసుకుని సర్ది చెప్పకపోతే వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ అస్ ఇంటర్వీన్. ఇన్వాల్వ్, ఇన్వాల్వ్డ్ కలెక్ట్ చేసుకోను, ఇది కూడా అలాంటి పదమే. ఓకే, హీ ఇన్వాల్వ్డ్ సో మెనీ క్రైమ్స్. అతను చాలా క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఓకేనా, ప్రాధాన్యత కలిగి ఉన్నాడు, అందులో ఏదో చేశాడు, కలిగి ఉన్నాడు, అందులో కలిసి ఉన్నాడు. ఇలా కలవటాన్ని ఇన్వాల్వ్ అంటారండి. ఓకేనా, మెనీ ఆఫ్ ద క్రైమ్స్ ఇన్వాల్వ్డ్ డ్రగ్స్. ఓకేనా, చాలా క్రైమ్స్ లో డ్రగ్స్ కూడా ఒక భాగం అవుతాయి, కలుస్తాయి, అందులో అందులో ఉంటాయి అని చెప్తున్నారండి. ఇన్వాల్వ్ అంటే అది అర్థం. నెక్స్ట్ అండి, డబ్ల్యూఏఆర్ఎన్ ఓన్, డబ్ల్యూఏఆర్ఎన్ వాన్ అలా కూడా చెప్పొచ్చండి. డబ్ల్యూఏఆర్ఎన్ ఓన్, ఓన్ అంటే ఏంటి అర్థం? అందరూ వార్న్ వార్న్ అంటారు కదా, ఆర్ సైలెంట్ అండి. ఎప్పుడైనా ఆర్ సైలెంట్ అని ఎలా తెలుస్తుంది మనకి? ఆర్ ముందు కనుక వావెల్ ఉంటాయి. ఏఐఓల్లో ఆర్ ముందు వస్తే కనుక ఆర్ ని సైలెంట్ చేస్తాం. బిఏ అకే బాక్, పిఏ అకే హాక్, ఎంఏ అకే మాక్. ఈ అన్నిట్లో ఈ పదాలు చెప్పాను కదా, అన్నింటిలోని కూడా ఆర్ ఉంది, ఆర్ ముందేమో వావెల్ ఉంది. అది ఏ ఆర్ అయినా కావచ్చు, అది ఎలాంటి వావెల్ అయినా అయినచ్చు. ఎఫ్ఏ ఫా, ఎఫ్ఓ ఫా, ఏఎఫ్టిఈ ఆఫ్టర్, బిఈఎఫ్ఓఆర్ బిఫోర్, ఎన్ఈవిఈ నెవర్, విఈవిఈ ఎవర్, ఓవర్, ఆఫ్టర్, బిఫోర్. వీటన్నింటిలోనూ కూడా ఆర్ ఉంటుంది, ఆర్ ముందు వావెల్ ఉంటుంది. Whenever we find the letter R, if it is preceded by any of the vowels, the R must be silent letter. సో ఇక్కడ మనం WARN ఓన్ అని చెప్పాలి. వాంట్ హెచ్చరించు, మంచిని కోరి హెచ్చరిస్తే డేంజర్ రా బాబు అని చెప్తే హెచ్చరించడాన్ని వార్న్ అంటారు. బట్ క్వశ్చన్, CAUTION, క్వశ్చన్ ఇది కూడా హెచ్చరించడం, చిన్నపాటి హెచ్చరిక. కానీ అంత ప్రమాదం కాదు. పట్టుకుంటే కాలిపోయి చనిపోతావు అని చెప్పాలంటే వార్న్ అంటాం. చిన్నగా చెప్తే క్వశ్చన్ అంటారండి. మనకి ట్రాన్స్ఫార్మర్స్,
ఇలాగా హై టెన్షన్ వైర్స్, అక్కడ పైన చూడండి మనం వార్నింగ్ అని రాసి ఉంటుంది. ఓకేనా, చిన్నగా అయితే కాషన్ అని రాసి ఉంటుంది అనమాట. అందుకంటే పెద్ద వ్యత్యాసం ఏమి కనిపించదు. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, కంటెస్ట్ నౌన్ ఫామ్ గా అయితే కాంటెస్ట్ అంటారండి, పోటీ అని అర్థం. వర్బ్ గా అయితే పోటీ చెయ్యు, కంటెస్ట్ అంటామండి. కంటెస్ట్, కంటెస్టెడ్, కంటెస్టెడ్. ఏంటండి, CONTEST, కంటెస్ట్, కంటెస్టెడ్, కంటెస్టెడ్. పోటీలో పాల్గొనడాన్ని, పోటీ చేయడాన్ని, అది కాంపిటీషన్ ఏదైనా కావచ్చు, ఎలక్షన్ కావచ్చు, ఓకేనా, ఆటల పోటీ కావచ్చు, ఓకేనా, ఏదైనా కావచ్చు, పోటీ చేయడాన్ని కంటెస్ట్ అంటారండి. ఓకేనా, మిస్టర్ పవన్ కళ్యాణ్, మిస్టర్ పవన్ కళ్యాణ్ కంటెస్టెడ్ ఫ్రమ్ పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఎలక్షన్స్. మిస్టర్ పవన్ కళ్యాణ్ హ్యాస్ కంటెస్టెడ్ in the Pittapuram constituency from the Pittapuram constituency in the recent past elections. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు అని చెప్తున్నానండి. దట్ ఈస్ కాల్డ్ అస్ కంటెస్ట్. నెక్స్ట్ అండి, ఇక్కడ పార్టిసిపేట్ నేను చెప్పట్లేదు, ఇక్కడ చెప్తాం. కంపీట్. కంపీట్ అంటే ఏంటండి, కంపీట్ అంటే పోటీ చేయని ఒక అర్థము, పోటీ పడ్డం అని ఒక అర్థం అండి. ఓకేనా, పోటీ పడ్డం అండి. జనరలీ యంగ్ చిల్డ్రన్ జనరలీ యంగ్ చిల్డ్రన్ కంపీట్ ఫర్ దయర్ మదర్స్ అటెన్షన్. తల్లి యొక్క అటెన్షన్ గ్రాప్ చేయాలని పోటీ పడతా ఉంటారు చిన్నపిల్లలు సాధారణంగా. అలా పోటీ పడడాన్ని, సాధించడం కోసం, గెలవడం కోసం, పోటీ దేని గురించి అయినా పోటీ పడడాన్ని నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడడాన్ని కంపీట్ అంటారండి. ఓకేనా, కాంటెస్ట్ అంటే పోటీ చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం, గేమ్స్ లో పోటీ చేయడము, ఓకేనా, ఏదైనా పోటీ చేయడానికి కాంటెస్ట్ అంటారు. కంపీట్ అంటే పోటీ పడు, అలాగే పోటీ చేయు అని కూడా అర్థం ఉంది. ఇకపోతే పార్టిసిపేట్ అంటే పాల్గొనడం అండి. ఇది కొంచెం డిఫరెంట్ మీనింగ్, దానికి దీనికి సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది, ఇండైరెక్ట్ గా సంబంధం ఉంటుంది. పార్టిసిపేట్ అంటే టేక్ పార్ట్, అంటే పాల్గొనడం అండి. ఇందులో ఎన్నికల్లో పాల్గొనటము, ఓకేనా, పార్టీలో పాల్గొనటము, ఇలాగా. హీ పార్టిసిపేటెడ్ ఇన్ సో మెనీ ఎలక్షన్స్ బట్ హీ నెవర్ వన్ ఎలక్షన్. అతను చాలా ఎన్నికల్లో పాల్గొన్నాడు, ఎప్పుడూ గెలవలేదు. దట్ ఇస్ కాల్డ్ as. అలాగే పార్టిసిపేట్ మరొక అర్థము, మరొక వర్డ్ ఏంటంటే టేక్ పార్ట్, టుక్ పార్ట్, టేక్ ఇన్ పార్ట్. టేక్ పార్ట్, టుక్ పార్ట్, టేక్ ఇన్ పార్ట్, పాల్గొను అని అర్థం అండి. నెక్స్ట్ అండి, ఇకపోతే నెక్స్ట్ అండి, ఫైట్, FIGHT, ఫైట్, ఫోర్ట్, గొడవ పడడం. అలాగే ఫైట్, గొడవ పడడంతో పాటుగా ముందుగా నేను ఇలా చెప్తాను. ఫైట్, ఫోర్ట్, క్వారెల్, రెండు కూడా గొడవ పడమే. అయితే చిన్న చిన్న గిల్లి కజ్జాలు, చిన్న చిన్న గొడవల్ని క్వారెల్ అంటారండి. భార్య భర్త మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఫ్రెండ్స్ మధ్య ఊరికే కొట్టుకోరు, చిన్న చిన్నగా గొడవ ఆడుకోవడాన్ని క్వారెల్ అంటాం. మరి ఫైట్ అంటే అర్థం ఏమిటి, ఆయుధాలతో దాడి చేసుకుంటారు అని, ఇలాంటి వాటిని ఫైట్ అంటారండి. ద సోల్జర్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ కంట్రీ ఇన్ ద వార్ ఫీల్డ్. ద సోల్జర్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ కంట్రీ ఇన్ ద వార్ ఫీల్డ్. ఓకేనా, వార్ ఫీల్డ్ లో ఆ సోల్జర్స్ తన దేశం కోసం పోరాడుతా ఉన్నారు, గొడవ పడుతా ఉన్నారు అని చెప్పొచ్చండి. ఓకేనా, దట్ ఈస్ ద డిఫరెన్స్. అలాగే ఫైట్ అంటే పోరాటం అండి. షీఈస్ ఫైటింగ్ విత్ క్యాన్సర్. ఆమె క్యాన్సర్ తో పోరాడుతా ఉంది. దే ఆర్ ఫైటింగ్ అగైనెస్ట్ కాన్స్పిరసీ, కుట్ర. ఓకేనా, ఫైటింగ్ అగైనెస్ట్ ఇల్లిటరసీ. వాళ్ళు అక్షరాస్యతకు, నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, అంటే వాటిని మెరుగుపరిచేందుకు చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫైట్ అండి. టు స్ట్రగుల్ ఫర్ సంథింగ్ ఈస్ కాల్డ్ ఎస్ ఫైట్. దేనికోసమైనా పోరాటాన్ని దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫైట్ అంటారండి. ఓకేనా, రైట్. ఇకపోతే నెక్స్ట్ అండి, అరెస్ట్, నాబ్, ఎప్రిహెండ్. ఈ మూడు ఒకటే పదాలండి. అరెస్ట్ అన్న, నాబ్ అన్న, ఎప్రిహెండ్ అన్న ఒకటే, చిన్నపాటి వ్యత్యాసం ఉంది. అరెస్టెడ్, అరెస్ట్ చేయడం అండి. తెలుగు మీనింగ్ కూడా బందీ చేయని రాయలేదు, అరెస్ట్ చేయని రాసేసాను. అరెస్ట్ అంటే ఇప్పుడు చూడండి, పాత సినిమాలో లాస్ట్ లో వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అంటే చెప్తారు కదా, అలాగా గౌరవంగా చేయడాన్ని అరెస్ట్ అంటారు. నాబ్ అంటే కూడా పట్టుకోవడమే, కాకపోతే పారిపోతున్న వాడిని కాలర్ పట్టుకుని, అటకాయించి పట్టుకుని, పారిపోతున్నప్పుడు కానీ, ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు కానీ, దొంగ పని చేస్తూ ఉన్నప్పుడు కానీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వాడిని అరెస్ట్ చేయడాన్ని నాబ్ అంటారు. ఓకేనా, ద లోకల్ రౌడీ షీటర్ వాజ్ నాబ్డ్ వైల్ హీ వాజ్ ఫ్లీయింగ్ ఇన్ ద లోకల్ ఎయిర్పోర్ట్ టు అబ్రాడ్ కంట్రీ. లోకల్ రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో, ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కేసి ఇంకో దేశం పారిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు పోతావరా బాబా అని పట్టుకుని
అటకాయించి పట్టుకున్నారు. పరుగు పరుగున వెళ్ళి పట్టుకున్నారు. అలా పరుగు పరుగున పోతున్న వాడిని కానీ ఏదైనా చేస్తున్నప్పుడు పట్టుకోవడాన్ని కానీ నాబ్ అంటారు. మామూలుగా డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తే అరెస్ట్ అంటారు. ఎప్రిహెండ్ అంటే అరెస్ట్ కి ఆల్టర్నేటివ్ కూడా. ఎప్రిహెండ్ అంటే అరెస్ట్ చేయడమే మామూలుగా. ఎప్రిహెండ్, ఎప్రిహెండెడ్, ఎప్రిహెండెడ్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ చూద్దాం. అలాగే నాబ్ అంటే మరొక అర్థం ఏంటి, చాలా విచిత్రంగా. నాబ్ అంటే అరెస్ట్ చేయడం ఒకటండి. నాబ్ అంటే మరొక మీనింగ్ ఏంటంటే ఏదైనా కొట్టేయడాన్ని అండి, స్నాచ్ చేయడం, ఏదైనా టక్కున లాగేసుకుని దొంగిలించడాన్ని నాబ్ అంటాం. ఓకేనా, అది ఇంకో సందర్భంలో చెప్పుకుందాము. ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఫర్గివ్, ఫర్గివ్, ఫర్గివెన్, పార్డన్, 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 ఎక్స్క్యూజ్, ఎక్స్క్యూజ్డ్, ఎక్స్క్యూజ్డ్. ఓకేనా, క్షమించు, క్షమించమని అడుగు. ఎక్స్క్యూజ్ అంటే, ఎక్స్క్యూజ్ అంటే ఏంటండి, క్షమించు, క్షమించమని అడుగు. చిన్నపాటి తప్పులకైతే ఎక్స్క్యూజ్ అంటారండి. ఒక చిన్నగా తుమ్మాను, మీ మీద పడిందేమో అని నాకు డౌట్ వచ్చింది, ఏమనుకోదు సార్, క్షమించండి, ఎక్స్క్యూజ్ మీ సార్. ఇలాగా, ఇలాంటి చిన్నపాటి వాటికి ఎక్స్క్యూజ్ అంటారు. లేదు, చాలా నష్టం కలిగింది, ఎదుటి వ్యక్తికి దెబ్బ తగిలింది అన్నప్పుడు క్షమించమని అడగాలంటే ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ సార్, ఇలాగ అడుగుతామండి. ఫర్గివ్ మీ అంటే నష్టం కలిగినప్పుడు, చిన్నపాటి వాటికైతే ఎక్స్క్యూజ్ అంటాం. ఇకపోతే పార్డన్ అంటే ఎప్పుడైనా క్లాస్ లో కావచ్చు, మీటింగ్స్ లో కావచ్చు, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఎదుటి వ్యక్తి మాటలు మీకు సరిగా అర్థం కాలేదు, వినిపించలేదు, క్షమించండి, మళ్ళీ చెప్పండి అని చెప్పడానికి ఈ చిన్ని మాటని ఉపయోగిస్తారు. ఈ చిన్న మాటలో ఎంత అర్థం ఉందండి. ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి, సరిగా వినపడలేదు, మరొకసారి చెప్పండి సార్, ఏమనుకోవద్దు, క్షమించండి. దీని అంతటికీ కలిపి ఒకటే పదం ఏదండి, అది పాడన్. కుడ్ యూ ప్లీజ్ పార్డన్ మిస్టర్, ఇలా అడుగుతారండి. ఓకేనా, పార్డన్ మిస్టర్, ఐ బ్యాగ్ యూ పార్డన్ ప్లీజ్, ఐ బ్యాగ్ యూ పార్డన్ ప్లీజ్, ప్లీజ్ పార్డన్ మీ, ఇలా అంటారండి. అంటే మళ్ళీ చెప్పమని. ఓకేనా, ఫర్గివ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, పార్డన్ మీ, ఇలా చెప్తాం. క్షమించు, క్షమించమని అడుగు. నెక్స్ట్ అండి. అమేజ్, ఆస్టోనిష్, సర్ప్రైజ్. ఆశ్చర్యపడ్డం అండి, ఆశ్చర్యపరచడం కూడా. ఓకేనా, ఎవరికి వాళ్ళు ఆశ్చర్యపడితే ఏమనాలి, గెట్ సర్ప్రైజ్డ్, గాట్ సర్ప్రైజ్డ్, గాట్ సర్ప్రైజ్డ్. మనం ఎవరినైనా సర్ప్రైజ్ చేస్తే ఏమనాలి, ఓకేనా, మై ఫ్రెండ్ సర్ప్రైజ్డ్ మీ, మై ఫ్రెండ్ సర్ప్రైజ్డ్ మీ బై సెండింగ్ ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ మై బర్త్డే. ఓకేనండి, నా పుట్టినరోజు సందర్భంగా నా స్నేహితుడు ఒక గిఫ్ట్ పంపించి నన్ను ఆశ్చర్యపరిచాడు. ఓకేనా, అప్పుడు నేనేమయ్యాను, ఆశ్చర్యపడ్డాను. ఐ గాట్ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ రిసీవింగ్ హిస్ గిఫ్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఓకేనా, ఉన్నపాటుగా ఒక్కసారిగా అతని నుంచి గిఫ్ట్ రావడంతో నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఐ గాట్ సర్ప్రైజ్డ్, మై ఫ్రెండ్ సర్ప్రైజ్డ్ మీ, నా స్నేహితుడు నన్ను సర్ప్రైజ్ చేశాడు. మరి అమేజ్ కి సర్ప్రైజ్ కి డిఫరెన్స్ ఏంటి? విపరీతమైన ఆశ్చర్యాన్ని అమేజ్ ఆర్ అస్టోనిష్ అంటారండి. ఓకేనా, మామూలైన ఆశ్చర్యాన్ని సర్ప్రైజ్ అంటారు. ఇకపోతే ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు మనం ఆశ్చర్యపడితే గెట్ సర్ప్రైజ్డ్, గాట్ సర్ప్రైజ్డ్, గెట్ అమేజ్డ్, గాట్ అమేజ్డ్, గెట్ అస్టోనిష్డ్, గాట్ అస్టోనిష్డ్. మనం ఎవరినైనా ఆశ్చర్యపరిస్తే అమేజ్, అస్టోనిష్, సర్ప్రైజ్డ్. నెక్స్ట్ సర్ప్రైజ్, రైట్. ఇకపోతే ప్రాస్పర్, డెవలప్. ఓకేనా, ప్రాస్పర్ అంటే రాణించు, అభివృద్ధి చెందు. అంటే ముఖ్యంగా డబ్బులు సంపాదించి వృద్ధి చెందితే గనక ప్రాస్పర్ అంట. డెవలప్ అంటే ఏదైనా కావచ్చు, వృద్ధి చెందడం అంటే చిన్న మొక్క బాగా ఎదిగిందండి, డెవలప్ అయింది. ఒక వ్యక్తి బిజినెస్ ని బాగా డెవలప్ చేశాడు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డెవలప్. ఓకేనా, రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డెవలప్. అలా కాకుండా డబ్బు సంపాదించి వచ్చింది అంటే కనుక, ఐశ్వర్యం కలిగింది అంటే ప్రోస్పారిటీ, మీకు తెలుసు కదా ఐశ్వర్యం, బ్లెస్ చేసేటప్పుడు ప్రోస్పర్ అని చెప్తాం కదా. అలాగే ప్రోస్పర్ అంటే అభివృద్ధి చెందు, డబ్బు సంపాదించి. మామూలుగా అభివృద్ధి చెందితే డెవలప్, మిగతా అన్ని విషయాల్లో. ఓకేనా, ఈ రకంగా మనం వర్బ్స్ చూడొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. రైట్, నాకు ఇంకా ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై వ్యూవర్స్ హియర్. మీకు ఏమైనా అనిపిస్తే, అంటే ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది, మాకు ఇవి చెప్పండి సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు సార్ అని ఏదైనా కామెంట్ ఉంటే పెడితే మాత్రం నాకు చాలా అదొక బూస్ట్ లాగా పనిచేస్తుంది. మరింత బాగా చెప్పేందుకు అది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. అందుకనే ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై వ్యూవర్స్, ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాజ్ వెల్ యాజ్ గివ్ యువర్ కామెంట్ త్రూ కామెంట్ సెషన్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్.